దేవుడు మన పక్షానుండగా మనకు భయమేలా? ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోయాను అని నీవు దిగులు పడుతున్నవా? సహోదరి, సహోదరుడా, ఆయన మన పక్షాన యుద్ధము చేస్తున్నాడు. ఆమేన్. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిససరి సనిస నిససరి సనిస నిససరి సనిస. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా.
శిక్షించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా. నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా. నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామంటే, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, మీ పాదములకు వందనాలు. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరు ఒక్కరే. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన పరిచయను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసే నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా సైన్యముల అధిపతి యోగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? 6-7 వచనాలు ఇదే అధ్యాయంలో. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ నున్న వారందరికంటే భయంకరుడు. కాబట్టి ఆయన వంటి బలాఢ్యుడు లేక ఆయన వంటి వాడు ఎవరు కూడా లోకంలో లేరు. అందరూ బట్టే కదా దావీదు 17 సంవత్సరాలకే సింహమును ఎలుగుబంటిని చంపగలిగాడు అని అంటే, తను కాయుచున్న గొర్రె పిల్లలను రక్షించడం కొరకై తన శక్తి చేత వాటిని విడిపించలేదండి. చూడండి, ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34, 35, 36, 37 వచనాలు చదువుతున్నాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి
ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అన్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తి చేత, దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి తన గొర్రె పిల్లను సింహము ఎలుగుబంటి వచ్చి ఎత్తుకొని పోవచ్చుండగా వాటి నోట నుండి రక్షించినటువంటి దావీదు సులత లేని ఫిలిస్తీన్ని కూడా మరి సునాయాసంగా జయించగలిగినాడు. చూడండి 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లిమను ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. 50వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టే చంపాడు. ఏ సౌలు అయితే మరి రాజుగా, ఇశ్రాయేల్కు రాజుగా ఉండి ఫిలిస్తీన్లు మరి నాయకుడైనటువంటి గొల్లియాతును జయించలేక పోవటం చేత మరి దావీదు మరి ఏ విషయాలైతే తన జీవితంలో మరి యవ్వన దశలో జరిగినాయో ఆ విషయాలు చెప్పిన తర్వాత యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పి పంపించిన తర్వాత సునాయాసంగా మరి దేవుని యొక్క మరి శక్తి, కృప, దేవుని యొక్క మరి తోడు ఉండుటను బట్టి జయించగలిగినాడని తెలియజేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, మరొక దృష్టాంతం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. కాబట్టి యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా ఆత్మశక్తి చేత ఏ యొక్క మరి ఆ సింహం మరి కొదమ సింహము తన ఎదుడికి బొబ్బరించుతూ వచ్చినదో మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేసాడు. తన సొంత శక్తి చేత కాదు. అక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ఇదే మరి 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14, 15, 16 వచనాలు. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని అన్ను. కాబట్టి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున 14వ వచనం స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి మరి 1000 మందిని చంపగలిగాడు అని అంటే అది కూడా గాడిద దవడ ఎముకతో. ఎంత ఆశ్చర్యకరం! కాబట్టి దేవుడు మరి తోడుగా ఉన్నాడు. యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? కాబట్టి ఆయనను నమ్ముకున్నటువంటి వారికి దేవుని యొక్క ఆత్మ శక్తి చేత జయించగలుగుతూ ఉన్నారు. చూడండి, మీకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట చాలా చక్కగా అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. చూడండి, 4వ అధ్యాయం
13వ వచనం, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఏ కార్యాలైనా తన జీవితంలో మరి అపొస్తలుడు పౌలుగా మార్చబడిన తర్వాత అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను చేయగలిగినాడు. ఎంత ఆశ్చర్యం! కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి బలాఢ్యుడైనటువంటి దేవుడు, ఆయన వంటి వాడెవడును లేడు. ఆయన నమ్ముకున్న తదుపరి మరి అపొస్తలుడు పౌలు అంటాడు, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా. కాబట్టి ఆయన కనికరము చూపుటేందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. మరలా చదువుతున్నాను, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. కాబట్టి క్షమించే దేవుడు ఆయన. అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? అందుకే మత్తయి సువార్తలో మరి 18వ అధ్యాయంలో ఒక సంఘటన ఉన్నది. 21, 22 వచనాలు చదువుతున్నాను. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవాలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కాబట్టి 70 ఏళ్ల మారుల మట్టుకు అని సెలవిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితమే 70 ఏళ్ళు. 90 మరి దావీదు కీర్తనలో సెలవిచ్చినట్లుగా చూడని మాటలు చదువుతున్నాను. 10వ వచనం, ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, త్వరగా గతించును, మేము ఎగిరి పోవుదము. కాబట్టి ఒక వ్యక్తి కానీ ఒక వ్యక్తిరాలను కానీ నీవు జీవించిన సంవత్సరములలో వారిని క్షమించవలెనంటే జీవితాంతం వారిని క్షమించాలి అని ప్రభు అయిన యేసు బ్రతికినన్నాళ్ళు నువ్వు వారిని క్షమించాలని స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో గమనించినట్లయినచో 44 నుంచి 48 వచనాలు చదువుతున్నాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్యలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటాం మాలా లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించుతున్నానని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అన్నాను. కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కూడా అట్టి అధికారము కలిగి ఉన్నది కనుక ఆయన పాపములను క్షమించగలిగే దేవుడు ఆయన. కాబట్టి ఆయన వంటి బలాఢ్యుడు ఎవడో, ఆయన వంటి వేల్పులలో ఆయన వంటి వాడెవడో
మరి క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా లోకంలో? ఒక మరి సంఘటనను మరి చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనములకు రాజు ఎవరు? యెహోవా దేవుడు. జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడను లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యం. నరులు సృష్టికర్తకు భయపడాలి, లోబడాలి, విధేయత కలిగి జీవించాలి. అప్పుడే ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఆయన వంటి దేవుడు ఎవడో నీలో ఆ కార్యాన్ని చేయగలుగుతాడు. చూడండి, మరి ఇప్పటికీ కూడా యూదులు మోషేనే నమ్ముకుంటున్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలోని మోషే కాలంలో, కొత్త నిబంధనలోని యేసు కాలంలో జరిగిన సంఘటనలను కొన్ని మీ దృష్టాంతానికి తీసుకుని వస్తున్నాను. చూడండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి మోషే విడిపించాడు అని ఇప్పటికీ యూదులు నమ్ముతారు. అందుకే మోషే ధర్మశాస్త్రమును ప్రేమిస్తూ ఉంటారు. చూడండి, అక్కడ అసలు నిజంగా ఎవరు విడిపించారు అని నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుతున్న హింస చూచితిని కాగా రమ్ము. ఎవరిని రమ్మంటున్నాడు? యెహోవా మోషేని. నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలనను. అయితే వారేమనుకుంటున్నారు యూదులు? ఇది మోషే ద్వారానే జరిగింది. మోషేనే ఇశ్రాయేలీయులను అట్టి వ్యక్తి చాకిల నుంచి ఐగుప్తు నుంచి విడిపించాడు అని. మరి కొత్త నిబంధన గ్రంథంలో కాలంలో మరి ఏం జరిగింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. పాత నిబంధన కాలంలో మోషే కాలంలో ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రము దాటడమే తెలుసు. మోషే కాలంలో ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రము దాటడమే తెలుసు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 29-30 వచనాలు. అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలు సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడ వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. అయితే కొత్త నిబంధన కాలంలో మరి యేసు కొత్త నిబంధనలోని యేసు కాలంలో చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక, అపొస్తలుడు పౌలు రాసిన 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. మోషే మరి ఆ పాత నిబంధన కాలంలో మోషే ఆజ్ఞాపించిన గొర్రె పిల్ల రక్తమే ఇశ్రాయేలుకు తెలుసు, యూదులకు. అనగా అది పస్కా బలి. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 13-14 వచనాలు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా
మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలెను. మరి కొత్త నిబంధనలోని యేసు కాలములో ఏం జరిగింది? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. పాత నిబంధన గ్రంథములో నీతి ధర్మశాస్త్రం ద్వారా తెలియపరచబడింది. అయితే క్రొత్త నిబంధనలోని యేసు కాలంలో యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మరి దేవుని ఆయన నీతిమంతుడుగా మౌనము వహించి గొర్రెపిల్లగా మార్చబడినాడు. గొర్రెపిల్లగా ఈ లోకములకు వచ్చి ఆయన లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. నా పాపములు ఆయన మోసినటువంటి వ్యక్తి అని బాప్తిస్మ యోహాను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలోని బలము భౌతికమైనది. అందుకే కదా మనము ఇందాక చదువుకున్న మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమన్న ఎడల 80 సంవత్సరములు అయినను మాకు ఆయాసము, దుఃఖం. అయితే క్రొత్త నిబంధనలో నీ యేసు కాలములో నా పాపముల విషయమై ఆయన శిలువలో బలి సమాధి చేయబడి ఆ తిరిగి లేచినటువంటి పునరుత్థానుడు. అట్టి నిరీక్షణను మనకు అనుగ్రహించిన దేవుడు. అందుని బట్టే యెహోవా వేల్పులలో నీ మంచివాడెవడు? యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కాబట్టి మన దేవుడు బలాఢ్యుడైనటువంటి దేవుడు. ఆయన వంటి వాడెవడు కూడా, ఆయనతో సముడైన వాడెవడు కూడా ఈ లోకంలో లేరు. అందరూ బట్టే ఆయన కుమారుడైన యేసుని ఈ లోకములకు పంపించి నా పాపముల విషయమై ఆయన శిలువలో ఖైదనం చేసి ఆయన రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధారణం. అట్టి నిరీక్షణను మనకు అనుగ్రహించినందులకు ఆ యొక్క దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా వేల్పులలో నీ మంచివాడెవడు? ప్రభువా, నీవు ఆత్మ శక్తి చేతనే దావీదు సింహమును ఎలుగుబట్టిని చంపి గొర్రె పిల్లను రక్షించగలిగినాడు. అదే సమయంలో నా ప్రభువ సౌలు ఇశ్రాయేల్ పక్షము వహించి ఫిలిస్తీయుడైన గొలియాతును జయించలేక దావీదు తో కూడా చెప్పినటువంటి మాట, ఈ పొమ్ము యెహోవానికి తోడుగా ఉండును గాక అని సెలవిచ్చాడు. సునాయాసంగా సైన్యములకు అధిపతి యెహోవా పేరట గొలియాతును జయించగలిగినాడు. ఆత్మ బలముగా సంసోను మీదికి దిగిరాగా గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపగలిగినాడు. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలనని తెలియజేయగలిగాడు. అట్టి కృపను నాకును మాకును ప్రభువా వినుచున్న వారి అందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.
దేవుడు మిమ్మల్ని దీవించును.